హాయ్ ఫ్రెండ్స్, చామంతి, గులాబీ తమలపాకులను ఉపయోగించి సింపుల్గా పూలతో దీపాలని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ దీపావళి పండుగ రోజున మీరందరూ తప్పకుండా ఈ పూల దీపాలని తయారు చేసుకుని డెకరేషన్ చేసుకోండి. మీరు ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా పూలకున్న కాళ్ళని కట్ చేసేసుకోండి. తర్వాత సూదిలో దారం ఎక్కించేసుకుని ఆకులు సూదిలో గుచ్చుకుని మన ఫ్లవర్ని కూడా ఇలాగే గుచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గుచ్చేసుకుని మనకి ఎంత ఒత్తు అవసరం ఉంటే ఆ ఒత్తిని ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తున్నాను. ఆకు వెనక సైడ్ని ఇలాగా సూదితో గుచ్చుకుని మన ఫ్లవర్ని కూడా ఈ విధంగానే గుచ్చు వేసుకోవాలి. ఇలా గుచ్చుకుని ఒత్తు అవసరం మేటకు ఉంచుకుని మిగిలింది కట్ చేసేసుకోవడమే. ఇలాగా మనకి ఎన్ని కావాలితే అలాగే ఈ విధంగానే తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలాగా నేను ఇలా తయారు చేసుకున్నాను. ఒత్తు కొంచెం పెద్దదే ఉంచుకోండి. వెనక సైడ్ కూడా కొంచెం ఒత్తు ఉంచుకోండి. తర్వాత నేను రాగి ప్లేట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ని దీంట్లోకి పెట్టేసేసుకుని దీనిపైన నేను చామంతి, గులాబీ రేకులతో డెకరేషన్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితో డెకరేషన్ చేసుకోండి. తర్వాత మనం ఈ ఒత్తిని ఈ విధంగా వెలిగించేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఇలాగా పూల దీపాలని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దీపావళి పండుగ రోజున ఈ విధంగా పూల దీపాలతో దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.